రైట్ అన్నీ కూడా మనము లాజిక్ తోటే మనము క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం సార్, మ్యాథమెటిక్స్ కాకుండా. నౌ నెక్స్ట్ వన్ చూడండి. స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ బోట్ x:y. x:y ఎంత? 36:5. రైట్. బోట్ ఎలాంగ్ గోస్ విత్ ద కరెంట్ x:y అంటే ఇది స్పీడ్ ఆఫ్ ద బోట్, ఇది స్పీడ్ ఆఫ్ ది వాటర్. స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీము, స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? 36 + 5 ఎంత? 41. 36 - 5 ఎంత? 31. స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది? 36 + 5 ఇదంతా 41. 36 - 5 ఇదంతా 31. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ అనేది టైంకి విలోమం. అంటే టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ టు టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఎంత సార్? 31:41. 31:41. రైట్. బోట్ వాటర్ తోటి సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే 31 బదులు ఎంత ఇచ్చారు? 5 hours 10 minutes ఇచ్చాడు. అవర్ అంటే ఎంత? 60 minutes. 5 60s are 300. 300 + 10 is 310. 310 కాబట్టి ఇది ఇంటూ 10. ఆన్సర్ ఎంత కావాలి? 410 నిమిషాలు కావాలి. 410 నిమిషాలు కావాలి. 410 నిమిషాలు. 12 × 60 720 ఎక్కువ. 6 × 60 360 తక్కువ. 5 × 60 300 + 50 నిమిషాలు. 350 నిమిషాలు కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 6 hours 50 minutes. ఆన్సర్ ఎంత? 6 hours 50 minutes. ఐడియా అందరికీ అర్థమైంది కదా సార్? ఇదేమో బోట్ స్పీడ్, ఇదేమో వాటర్ స్పీడ్. బోటు వాటర్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే x + 5 36 + 5 41. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే 31. ఇది 41, ఇది 31. స్పీడు టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అంటే టైం ఏ రేషియో అవుతుంది? 31:41 అవుతుంది. 31 ఎంత ఇచ్చాడు? 5 గంటల 10 నిమిషాలు ఇచ్చాడు. గంటకు 60 నిమిషాలు అంటే ఇది 310 నిమిషాలు. 31 10s are 310. 41 10s are ఎంత? 410. 410 అంటే ఎంత? 360 + 50. 6 గంటల 50 నిమిషాలు. 6 గంటల 50 నిమిషాలు. ఐ హోప్ అందరికీ ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ ఎలానో అందరికీ అర్థమైంది అనుకుంటా. అప్రాక్సిమేషన్ మెథడ్ ఎలానో అందరికీ అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా మళ్ళొక్కసారి వాచ్ చేసి సొంతంగా నోట్స్ ఎక్కడైతే నేను ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్పానో ఆ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని మీరు క్రియేట్ చేసుకున్న నోట్స్లో రాసుకోండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. విత్ లవ్, అనిల్ నాయర్.